ఫ్రెండ్స్, నిన్న నేను అమరేంద్ర బాహుబలిని చూశాను. నిజం చెప్తున్నానండి. ఒక 10 మంత్స్ వయస్సులోని అమరేంద్ర బాహుబలి యుద్ధానికి వెళ్తే ఎలా కనబడతాడో ఆ సీన్ నేను చూశాను. మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఒక 10 మంత్స్ ఓల్డ్ బేబీ ఉన్నాడనమాట. క్రాలింగ్ చేస్తున్నాడు, చాలా క్యూట్గా ఉన్నాడు. కానీ వాడు క్రాలింగ్ చేయడం స్టార్ట్ చేయగానే వెంటనే వాళ్ళ మదర్ ఏంటంటే ఎల్బో ప్యాడ్, నీ ప్యాడ్, తలకి హెల్మెట్, విప్ మీద అదేదో దిక్కుమాలది ఇవన్నీ వేసేసింది. వాడు ఇవన్నీ వేసుకుని క్రాల్ చేయడానికి చాలా కష్టపడుతున్నాడు. వాడిని చూసి ఆ పేరెంట్స్ మురిసిపోతున్నారు. నేను ఈ సీన్ చూసి నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కాలేదు. ఏంటివంతా అని ఆ పేరెంట్స్కి అడిగితే లేదు మా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్, చాలా హార్డ్గా ఉంటుంది, వాడికి దెబ్బ తగిలిపోతుంది అని చెప్పి ఇవన్నీ ప్రికాషనరీ మెథడ్స్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఐ అండర్స్టాండ్ మీకు మీ పిల్లడు చాలా ప్రెషియస్, వాడిని సేఫ్గా ఉంచాలి అని మీరు ట్రై చేస్తున్నారు. కానీ ఇలా చేయవలసిన అవసరం లేదు. పిల్లలు గ్రో అవుతున్నప్పుడు వాళ్ళ బోన్ పైన ప్రెషర్ పడినప్పుడు, ఫ్రిక్షన్ అయినప్పుడే ఆ బోన్ అనేది గ్రో అవుతుంది, హార్డ్ అవుతుంది. అడల్ట్స్ ఒక 50-60 ఇయర్స్ వచ్చిన తర్వాత బోన్ పైన ఎక్కువ ఫ్రిక్షన్ అది అయినప్పుడు ఆ బోన్ కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ చిన్న పిల్లలు అలా కాదు. ఈ విషయం అర్థం చేసుకోండి. అండ్ ఇలాంటి వేషాలు ఏవైతే ఉన్నాయో పల్లెటూరులో ఉండే వాళ్ళు ఎవ్వరూ చేయట్లేదు. వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా చూసుకుంటున్నారు. బాగా చదువుకుని పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు కదా, వాళ్ళు మాత్రమే చేస్తున్నారండి. మీ ప్రేమని ఇలాగ చూపించడం వల్ల ఆ పిల్లాడు రేపు పొద్దున్న సాఫ్ట్గా టెడ్డీ బేర్లా తయారై వాడికి ఇమ్యూనిటీ డౌన్గా ఉండి ఒబెసిటీ వచ్చేసి వాడికి స్టామినా లేదు అని దాని తర్వాత అప్పుడు డాక్టర్ దగ్గరికి పట్టుకెళ్ళడం వల్ల ఎటువంటి ఉపయోగమూ లేదు. ప్లీజ్ కాస్త అర్థం చేసుకుని ఆ పిల్లలకి వాళ్ళ న్యాచురల్ ఫ్రీడమ్ని అలౌ చేయండి. వాళ్ళు పడిపోయినా వాళ్ళకి ఏం పెద్ద మేజర్ దెబ్బలు తగలవు. ఫ్రాక్చర్ అయినా సరే కట్టవలసిన అవసరం కూడా లేదు. ఇమోబిలైజ్ చేస్తే చాలా ఫాస్ట్గా అతి సులువుగా వాళ్ళకి అదంతా హీల్ అయిపోతూ ఉంటుంది.